తమిళనాడు సీఎం విజయ్ దళపతి మందుబాబులకి అప్పుడే షాక్ ఇచ్చాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 717 మందు షాపుల్ని మూసివేయాలి అంటూ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకోసము అంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మందు షాపులు అందుబాటులోకి వచ్చేసాయి. సో ఇప్పుడు విజయ్ గారు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అదేవిధంగా మసీదులు చర్చిలు దేవాలయాలు ఈ ఒక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి మందు షాపులన్నీ కూడా, అవన్నీ కూడా మూసివేయాలి తక్షణమే అని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. సో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ అందరూ కూడా ఈ విధమైనటువంటి దురలవాట్లకి బానిసలు అవుతూ ఉన్నారు. సో మరి వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు, ఎవరు నేర్పిస్తున్నారు ఏంటి పక్కన పెడితే ఈ విధంగా వాళ్ళకు అందుబాటులోని షాపులు ఉండడం వల్ల వాళ్ళు మాత్రం వాటికి అడిక్ట్ అయిపోవడం కానీ ఏదో ఒక రకంగా పాకెట్ మనీని వాళ్ళు సేవ్ చేసుకొని దాని ద్వారా మందులు కొనుక్కొని వాటిని సేవించడం కానీ సో వాళ్ళ లైఫ్ అనేది నాశనం అయిపోతుంది. సో ఈ విధంగా ముఖ్యంగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వీటి పరిసర ప్రాంతాల్లో మందు షాపులు లేకపోతే మంచిది కదా అని చెప్పేసి విజయ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మసీదులు కానీ చర్చిలు కానీ దేవాలయాలు కానీ సో ఇవన్నీ కూడా ఎవరి మతమైనా కూడా వాళ్ళకు పవిత్రంగా ఉంటుంది. మరి వాటి పరిసర ప్రాంతాల్లో కూడా వైన్ షాప్ ఉండడం కూడా మంచిది కాదు అని చెప్పేసి కూడా ఎవరికైనా కూడా ఆ దేవుడి పరిసర ప్రాంగం అంతా కూడా అంటే పవిత్రంగా ఉండాలి కాబట్టి విజయ్ గారి యొక్క నిర్ణయం తీసుకున్నారనమాట. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిసర ప్రాంతాల్లో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ దేవాలయాలు మసీదులు చర్చిలు వీటి ప్రాంగణాల్లో సుమారుగా 717 మందు షాపులు ఉన్నట్టుకైతే గుర్తించారన్నమాట. సో అవన్నీ కూడా తక్షణమే మూసివేయాలి, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు అని చెప్పేసి విజయ్ గారు ఆదేశాలు జారీ చేశారు. నిజంగా ఈ యొక్క ఆదేశాల ప్రకారం అయితే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇన్ని రోజుల పాటు ఎవరు దీన్ని గుర్తించలేదా, గుర్తించినా కూడా సైలెంట్గా ఉన్నారా, మరి ఏంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా డబ్బులకు ఆశపడే విధంగా ఏం మాట్లాడలేదా ఏంటి, ఇలాంటివి అర్థం కావట్లేదు. కానీ విజయ్ గారు మాత్రం సీఎంగా వచ్చిన వెంటనే ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ మతం వాళ్ళు ఈ మతం అని కాకుండా అందరూ కూడా దీని గురించి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి విజయ్ గారు తీసినటువంటి ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.